నమస్తే సంతోష్, వెల్కమ్ టు లీడర్. ఇవాల్టి లీడర్ మనతో పాటు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుత డోన్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్కారం రాజేంద్ర. నమస్కారం. ప్రచారం ఎలా సాగుతోంది? ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రచారం ముమ్మరంగా సాగుతూ ఉంది. అయితే బాగా సమ్మర్ కాబట్టి పబ్లిక్ అందరికి కూడా డే టైంలో పగులుపూట బాగా వేడిగా ఉంది. ఎస్పెషల్లీ రాయలసీమ వాతావరణం కూడా బాగా వేడిగా ఉంటుంది, హై టెంపరేచర్స్ కదా, సో అదొకటి. బట్ ముమ్మరంగా సాగుతూ ఉంది. ప్రజల స్పందన ఎలా ఉంది ఈ 5 ఏళ్ల పరిపాలన మీద? బడుగు బలహీన వర్గాలందరూ కూడా ప్రభుత్వం ద్వారా జరిగిన ఏదైతే సంక్షేమ పథకాలు అండ్ సంక్షేమ పథకాలు అందడము, సంక్షేమ పథకాలు డిజైను, ఇవన్నిటి మీద కూడా చాలా తృప్తిగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ విధమైన వ్యక్తిగతంగా పనికొచ్చే సంక్షేమం ఈరోజు మనం గమనించినట్లయితే విద్య కానీ, వైద్యం కానీ, దాని తర్వాత మహిళలకు వాళ్లకు ఆర్థికంగా బాగుపడేదానికి ఏదైతే లైవ్లీహుడ్ ఎన్హాన్స్మెంట్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అండ్ అందడం కూడా, అంటే ఒకరి దగ్గరికి పోకుండా, ఒకరి దగ్గరికి వేడుకోకుండా అర్హతను బట్టి ఆన్ మెరిట్ వస్తూ ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా బాగా చాలా. ఈ 5 ఏళ్లలో సంక్షేమ పథకాలు 100% ప్రతి ఇంటికి అందాయనుకుంటున్నారా? ఆ అర్హతను బట్టి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా అందివి. ఏదైనా 1-2 టెక్నికల్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే తప్ప అందరికి అందినట్టు. డోన్ నియోజకవర్గానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటి? బుగ్గన ముందు తర్వాత డోన్లో అభివృద్ధిని ఎలా చూడాలంటారు? ఇది చాలా వెనుకబడిన ప్రాంతం అన్నమాట. ఎందుకంటే రాయలసీమనే బాగా వెనుకబడిన ప్రాంతము. రాయలసీమలో మనకు ఈ డోను తర్వాత కొంత పత్తికొండ, ఆలూరు, ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఆ బెల్ట్లో మనకు చాలా వాటర్ స్కేర్సిటీ, ఎందుకంటే వర్షపాతం చాలా తక్కువ అనమాట. అండ్ ఈ టెరెయిన్ కూడా కొండ ప్రాంతం ఇదంతా కూడా. సో కాబట్టి మనకి ఎక్కడ కూడా రిజర్వాయర్స్ కానీ, మనకు ఏదైనా వాటర్ స్టోర్ చేసుకునే ఫెసిలిటీస్ ఉన్నాం. అప్లాండ్ ఏరియా, బాగా అప్లాండ్ ఏరియా, ఎర్రనెల్లలు ఎక్కువ, రెడ్ సాయిల్స్, బోల్డర్స్, గుండ్లు. సో వ్యవసాయానికి సూట్ అయ్యే పొలాలు కాదు ఇవన్నీ కూడా. అండ్ గత ఎన్నో దశాబ్దాలుగా ఫ్యాక్షన్తో ఇబ్బంది పడిన ప్రాంతం ఇదంతా కూడా. దాదాపు ప్రతి ఊర్లో మర్డర్లు, ఫ్యాక్షన్ ఓరియంటెడ్ ఘర్షణలు, కొట్లాటలు, కంటిన్యూస్గా హాస్పిటల్స్, పోలీస్ స్టేషన్స్, ఇవన్నీ ఇబ్బందులు పడేటివి అనమాట. ఇబ్బందులు పడే వాళ్ళందరూ కూడా ఆశ్రయించేవాళ్ళు. అయితే ఈ పరిస్థితుల్లో ఒక ప్రణాళిక రూపొందించడం జరిగిందనమాట. ఇది ఇప్పుడు కాదు, నేను ఎప్పుడైతే చదువు అయిపోయి సర్పంచ్గా నేను బేతంచెర్ల గ్రామ పంచాయతీలో పనిచేశానో అప్పుడు కూడా గమనించి ఈ ప్రాంతానికి జీవితంలో ఎప్పుడన్నా కానీ మనకు ఒక అవకాశం ఇస్తే ఏ విధంగా అభివృద్ధి పరచాలి ఈ ప్రాంతాన్ని అని ప్రణాళిక పెట్టుకుంటూ అప్పటి నుంచి దాదాపు 25 సంవత్సరాలు, అంటే ఇప్పుడు నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1992 తర్వాత. సో అప్పటి నుంచి దశాబ్దాలు, 2 దశాబ్దాల పైగా దాన్ని బాగా వివిధ ప్రాంతాలకు పోయినప్పుడు గమనించడము, వివిధ ప్రాంతాల్లో చూడటము, ఆ తర్వాత ఎక్కడైతే వివిధ దేశాలకు పోయేదానికి అవకాశం వచ్చినప్పుడు అక్కడ చూడటము, ఏవైతే మనకు పొందుపరిస్తే మనకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని గమనించుకొని ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రింకింగ్ వాటర్. అసలు ఇక్కడ విపరీతమైన వాటర్ స్కేర్సిటీ. ఎన్నో గ్రామాలు సింగిల్ బోర్ మీద ఆధారపడి ఆ సింగిల్ బోర్ ఫెయిల్, ఒక్క మాన్సూన్స్, ఒక్క సంవత్సరం వర్షాలు ఫెయిల్ అయితే నెక్స్ట్ సంవత్సరానికి బోర్సే ఫెయిల్ అయిపోతుంది. అండ్ ఊరంతా ఒక్క బోర్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆ ట్యాంకర్స్తో ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే చేస్తామో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకటి, ఆ ట్రాన్స్పోర్టేషన్ మానిటర్ చేసేది కష్టము. రెండోది, ట్రాన్స్పోర్టేషన్ జరిగిన తర్వాత ఆ కంట్రోల్ చేసి దాన్ని కరెక్ట్గా ఇది చేయడం కూడా చాలా కష్టం అనమాట. నెక్స్ట్ సాగునీరు అనేది ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ స్టేజ్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెడితే ప్రతి సంవత్సరము వందల మంది, ఈవెన్ వేలలో కూడా డిపెండింగ్ ఆన్ ద ఇన్స్టిట్యూట్స్ వస్తారు, చదువుకుంటారు, ఇమ్మీడియట్గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుందన్నమాట. సో ఆ విధమైన ఆలోచనతో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ దట్ లెవెల్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆ ప్రణాళిక ప్రకారం రావడం. అందుకనే ది బిగ్ అచీవ్మెంట్స్ హియర్. ఒకటి, వాటర్ గ్రిడ్
గోరకల్ రిజర్వాయర్ ఏదైతే ఉందో గోరకల్ రిజర్వాయర్కి వాటర్ వచ్చేది కృష్ణా వాటర్ కూడా ఎప్పుడు తుంగభద్ర కృష్ణాలో కలిసిన తర్వాత. సో మనకు జనరల్గా డ్రింకింగ్ వాటర్ ఎప్పుడు కూడా తుంగభద్ర బెస్ట్ వాటర్ అంటారు కంట్రీలో. అందుకని ఒక సేయింగ్ ఉందన్నమాట, గంగా స్నాన తుంగా పాన అని. సో గంగలో స్నానం చేయాలి, తుంగభద్ర నీళ్లు తాగాలి. సో తుంగభద్ర వాటర్ కృష్ణాలో కలిసిన తర్వాత మనకు గోరకల్లోకి వస్తాయి. గోరకల్ రిజర్వాయర్లో స్టోర్ అయిన తర్వాత 350 crores 350 కోట్లతో ఆ వాటర్ త్రూ పైప్ లైన్ తెచ్చి బేతంచెర్ల ఊరు దగ్గర 8 acres ఆఫ్ ల్యాండ్లో మన భూమిలో దాన్ని ట్రీట్ చేసి రా వాటర్ను ట్రీట్ చేసిన తర్వాత ఆ వాటర్ను ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీకి పంపు చేయబోతా ఉన్నాం అన్నమాట. అంటే విలేజ్ టు విలేజ్ కాదు, డోర్ టు డోర్. సో 350 crores వచ్చేసి మనకు మెయిన్ వాటర్ స్కీము అండ్ ఒక 40 చిల్లర కోట్లు ఫర్ బేతంచెర్ల మున్సిపాలిటీ, 40 చిల్లర కోట్లు ఫర్ డోన్ మున్సిపాలిటీ. అంతా కలిస్తే 450 కోట్లు అవుతుంది. 450 కోట్లతో ఆల్మోస్ట్ మనం కాన్ఫిడెంట్గా చెప్పవచ్చు బెస్ట్ ఆఫ్ ద డ్రింకింగ్ వాటర్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో ఇంచుమించు బెస్ట్ డ్రింకింగ్ వాటర్ డోర్ టు డోర్ సప్లై. 77 చెరువుల ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది హంద్రీ నివాస్ సుజలశవంతి నుంచి. అక్కడ నుంచి వాటర్ లిఫ్ట్ చేసి ఆ వాటర్ ద్వారా మనము బేసికలీ ఎక్కువ డోన్ అండ్ పత్తికొండ నియోజకవర్గాల్లో 36 చెరువులు డోన్లో, సిమిలర్లీ పత్తికొండ అండ్ ఇంకొక 2 ఆలూరులో కొన్ని అండ్ మన పాణ్యంలో కొన్ని, బట్ 36 చెరువులు. సో 36 చెరువులు కుంటలకు నీళ్ళు వచ్చిన దానివల్ల ఇంచుమించు 20 నుంచి 25 గ్రామాలకు వాటర్ మన వ్యవసాయానికి నీళ్లు సప్లై చేసేదే కాకుండా ఇంకా ఎన్నో గ్రామాలకు కూడా గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు పెంచడం జరుగుతుందన్నమాట. సో అదొకటి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి మనకు వెటర్నరీ పాలిటెక్నిక్ అండ్ షెపర్డ్ ట్రైనింగ్ సెంటర్ ప్యాపిలి మండలం హుసేనాపురంలో కట్టడం జరిగింది. డోన్లో మనము ఒక రెసిడెన్షియల్ స్కూల్ కమ్ జూనియర్ కాలేజ్ ఫర్ బీసీ గర్ల్స్ ఒకటి, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ డోన్ ఒకటి, ఓన్లీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఐటీఐ హాస్టల్ 300 bedded హాస్టల్ డోన్లో ఒకటి అండ్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఒకటి, హార్టికల్చర్ పాలిటెక్నిక్ ఒకటి. సో ఇందులో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కమ్ జూనియర్ కాలేజ్ కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ రన్నింగ్, బిల్డింగ్ కంప్లీట్ అయింది, రెడీ ఫర్ ఆక్యుపేషన్. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ రన్నింగ్ అండ్ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్. ఐటీఐ హాస్టల్ 300 bedded హాస్టల్ బిల్డింగ్ కంప్లీటెడ్, రెడీ ఫర్ ఆక్యుపేషన్. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అండ్ హార్టికల్చర్ పాలిటెక్నిక్ శాంక్షన్స్ వచ్చినాయి, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్ట్ చేస్తాం. బేతంచెర్లలో ఒక ఐటీఐ, ఒక ఎంఎస్ఎంఈ ఎక్స్టెన్షన్ సెంటర్ అండ్ ఒక రెగ్యులర్ పాలిటెక్నిక్ బేతంచెర్లలో. ఇవి కాక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అండ్ 1 బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కమ్ జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్ అన్నమాట. ఇవన్నీ కాకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ అచీవ్మెంట్స్ దట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇక్కడ డోన్లో ఇస్ కేంద్రీయ విద్యాలయ తెచ్చుకోగలిగినాం డోన్కు. సో నార్మల్గా ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్, కేంద్రీయ విద్యాలయ ఫర్ డోన్ అనమాట. అలాగే డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా కూడా ఈ డోన్ నియోజకవర్గానికి మీరు చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించారంటారా? ఈ డోన్ నియోజకవర్గ ప్రజలు చెప్పాలి, మీరు చెప్పాలి. ఎందుకంటే సేవ చేసేటప్పుడు నేను ఎప్పుడు ఆలోచన చేసేది ఎట్లా అంటే రాజకీయం అనేది ఒక సామాజిక బాధ్యత, పాలిటిక్స్ అనేది. సో జనరల్గా మనం సర్వీస్ టు ద నేషన్. ఇప్పుడు ఒక దేశంలో మనం పౌరులుగా ఉన్న తర్వాత మనం ఆ దేశానికి సర్వ్ చేయాలి. ఏ విధంగా సర్వ్ చేయాలి? డిఫరెంట్. ఒకటి వచ్చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉండొచ్చు, ఒకటి గవర్నమెంట్ సర్వీస్లో ఉండొచ్చు, ఒకటి రాజకీయం ద్వారా మనం సర్వ్ చేయొచ్చు. సో మా ఫాదర్ చెప్పేవాళ్ళు అనమాట, నాకు 2 కొడుకులు ఉన్నారు, మామూలుగా అయితే ఒకరినన్నా నేను ఆర్మీకి పంపించాలి, బట్ ఐ వాజ్ సెల్ఫిష్ ఇనఫ్ టు నాట్ సెండ్ ఈవెన్ వన్. సో ఐ వాంట్ యూ టు సర్వ్ సమ్ వే, ఐ వాంటెడ్ టు సర్వ్ ద కంట్రీ అని. సో వీ సెలెక్టెడ్ దిస్ పాత్, పాలిటిక్స్ ద్వారా సర్వీస్ టు ద నేషన్ అనమాట. అండ్ ద ఆపర్చునిటీ వాజ్ గివెన్ టు బీ మై జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చినారనమాట. సో ఐ వాజ్ ఏబుల్ టు మేక్ యూజ్ ఆఫ్. వైసీపీ ప్రభుత్వం ముందు తర్వాత చూసుకుంటే వైద్య విద్యారంగం ఎలా ఉందంటారు? కంపారిజనే లేదు కదా. అప్పటికి విద్య ఈరోజు నేను క్యాంపెయినింగ్లో చూసేటప్పుడు చిన్న పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏమ్మా నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అంటే 9th 10th ఏదన్నా అడిగితే ఇంగ్లీష్లో చెప్తున్నారు అనమాట. అండ్ పేరెంట్స్ అంతా ఎంతో చాలా ప్రౌడ్గా ఉన్నారు అందరూ. నేను అడిగాను అనమాట పేరెంట్స్ను, ఇంతకుముందు పిల్లలు ఎప్పుడైనా ఇంగ్లీష్లో చెప్పినారా? మా సమాధానం అంటే లేదు సార్ ఎప్పుడైనా. సో దట్ ఈస్ ద ఇమ్మీడియట్ ఇంప్రూవ్మెంట్ యూ కెన్ సే. అంత ఇంప్రూవ్మెంట్ మనకు, అంత చేంజ్, నాట్ ఓన్లీ చేంజ్ మనం గమనించగలుగుతాం అనమాట. సో అదొకటి ఉంది. అండ్ విద్య మీరు చూస్తున్నారు కదా, నాడు నేడు వచ్చిన తర్వాత ఈ కొత్త మనకు దాదాపు 30,000 ప్లస్ ఆల్మోస్ట్ 50,000 జాబ్స్ మనము వైద్య రంగంలో ఫిల్ చేయడం జరిగింది.
ఫిల్ చేసిన తర్వాత హాస్పిటల్స్ అన్నీ కూడా అట్ డోర్ స్టెప్, డాక్టర్ అట్ డోర్ స్టెప్పే కదా మనకి. ఇంచుమించు ఏ యూరోపియన్ కంట్రీస్లో ఉన్న ఫెసిలిటీస్ ఇప్పుడు మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకనొకప్పుడు యునైటెడ్ కింగ్డమ్లో అసలు డాక్టర్ అట్ డోర్ స్టెప్ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్. అట్లాంటిది ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ అట్ డోర్ స్టెప్ ఉంది కదా. అండ్ మ్యాపింగ్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి పౌరుణ్ణి మ్యాప్ చేస్తున్నారు. మ్యాప్ చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించిన హెల్త్ రికార్డ్ డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ ప్రకారం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఈవెన్ మెడిసిన్స్ కూడా డోర్ స్టెప్కు రాబోతున్నాయి అన్నమాట. అండ్ దాదాపు 16-17 మెడికల్ కాలేజెస్, కొత్త మెడికల్ కాలేజెస్ అండర్ కన్స్ట్రక్షన్, కొన్ని కంప్లీటెడ్. అదేవిధంగా మనకు పిహెచ్సి నుంచి సిహెచ్సి నుంచి అన్ని ప్రతి ఒక్కటి కూడా మోడర్నైజేషను, కొత్త బిల్డింగ్లు. అండ్ చాలా సైంటిఫిక్గా ముఖ్యమంత్రి గారు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి, బికాజ్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ హిస్ పెట్ ప్రాజెక్ట్స్ కాబట్టి చాలా సైంటిఫిక్గా చేయడం జరిగింది. ఏ విధంగా ఒక పర్టికులర్ పాపులేషన్ ఉండే ఏరియాకు ఒక హెల్త్ సెంటరు, ఆ తర్వాత అర్బన్ హెల్త్ సెంటర్ కానీ రూరల్ హెల్త్ సెంటర్ కానీ, అదేవిధంగా మనకు పిహెచ్సి, అదేవిధంగా సిహెచ్సి, అదేవిధంగా మనకు 108లు, అదేవిధంగా మనకు 104 ఫర్ టేకింగ్ ద డాక్టర్స్. చాలా సైంటిఫిక్గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. మీరు స్కూల్స్ చూసినా కూడా సిలబస్ నుంచి, ఇంగ్లీష్ మీడియం నుంచి, అండ్ మన రిపేర్స్ అండ్ రెనోవేషన్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్స్ నుంచి చూసినట్లయితే కార్పొరేట్ స్కూల్స్కు ఈ స్కూల్స్కు ఎక్కడ చాలా కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా